హే! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ 24. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈ వీడియో తీసి చాలా డేస్ అవుతుంది. డేస్ కాదు, చాలా మంత్స్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎడిట్ చేసి అప్లోడ్ చేసేంత టైం దొరకలేదు. ఎందుకంటే చిన్న పాప కాబట్టి పాపతోని అసలు అవ్వలేదు. ఎడిట్ చేయాలంటే చాలా టైం కావాలి. అప్లోడ్ చేయడానికి, దాన్ని ఎడిట్ చేయడానికి, థంబ్‌నెయిల్ పెట్టడానికి టైం అనేది కావాలి. కాబట్టి అంత టైం అయితే నా దగ్గర లేకుండే. చిన్న పాప బాగా సతాయిస్తుండే కాబట్టి ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందన్నమాట. సో టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఏ టెంపుల్ అని వచ్చేసి జోగులాంబ గద్వాల్ తెలుసు కదా, అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ఇది అందరికీ తెలిసే ఉంటుంది మేబీ, ఎందుకంటే చాలా ఫేమస్ టెంపుల్ కాబట్టి తెలిసి ఉంటుంది అనుకుంటున్నా. సో మేముండే దగ్గర నుంచి ఇది 5 hours జర్నీ అనమాట. మార్నింగ్ 6 కాదు 8 కల్లా స్టార్ట్ అయినాం. 8 కల్లా స్టార్ట్ అయ్యి అదే రోజు మళ్ళీ దర్శనం అయిపోయి అదే రోజు రిటర్న్ అయినాం అనమాట. మాకైతే చాలా ప్రశాంతంగా దర్శనం అయిందన్నమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మేమంత దూరం ఒక టెంపుల్కి వెళ్తున్నామంటే ఇది అనుకోవచ్చు. వెమ్లవాడ, కొండగట్టు, మేడారం వెళ్ళినాం కానీ అంత లాంగ్ ఏం కాదు మాకు, అవి దగ్గరనే కాబట్టి లాంగ్ అనుకోవడం ఎందుకులే అనేసి, లాంగ్ అంటే ఇదే మాకు, ఎందుకంటే 5-6 hours జర్నీ పట్టింది. ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే కాబట్టి మాకు వెళ్ళేటప్పుడు అంత ట్రాఫిక్ లేకుండే కానీ వచ్చేటప్పుడు బాబా చాలా ట్రాఫిక్ అయితే ఉండే. చాలా అలసిపోయినాం అన్నమాట మేము. సో మాకు ఇది మా పాప ఇంకా స్పెషల్ ఏంటంటే, నా చిట్టి తల్లి పుట్టాక ఆమె మొదటిసారి వెళ్తున్న టెంపుల్ కూడా జోగులాంబ టెంపులే. ఎందుకంటే అది కొంచెం మాకు చాలా ఫేమస్ అనుకోవచ్చు. ఎందుకు అంటే అష్టాదశ శక్తి పీఠాలలో వన్ ఆఫ్ ది శక్తిపీఠం మన శృంఖలాదేవి పేరే నా చిట్టితల్లి పేరు పెట్టుకున్నాం అన్నమాట. ఇంకో శక్తిపీఠమే జోగులాంబ. ఇవన్నీ 18 శక్తిపీఠాలు. అందులో జోగులాంబ మన తెలంగాణలో ఉంది కాబట్టి ఇవి మిగతావి అదర్ స్టేట్లో ఉన్నాయి. మన తెలంగాణలో వచ్చేసి జోగులాంబ టెంపుల్ ఉంది కాబట్టి అన్ని దేవతలు ఒకటే కదా, కాబట్టి మేము ఇక్కడికి వస్తున్నాం. యాక్చువల్గా శృంఖలాదేవి టెంపుల్ అని వచ్చి వెస్ట్ బెంగాల్లో ఉంది. అక్కడికి వెళ్ళాల్సింది కానీ ఇక అందరి దేవతలు ఒకటే కదా, ఏ దేవత అయితే ఏంది, పైగా ఇంత లాంగ్ ఇంత చిన్న పాపతోని వెళ్ళడం కష్టం కాబట్టి తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాం అనేసి మేము అక్కడికి వెళ్ళలేదు. దగ్గరలో మనకి ఇంకో దేవత ఉంది కదా, అక్కడికే వెళ్దాం అనేసి ఇక్కడికి ప్లాన్ చేసుకున్నాం ఫస్ట్. అంటే పాప పేరు కూడా శృంఖలాదేవి అని పెట్టారంటే లేదు, పాప పేరు శృంఖలాదేవి అని పెట్టలేదు, శృంఖల అని పెట్టాము. దేవి అనేది యాడ్ చేయలేదు. శృంఖల అంటే నేమ్ కొంచెం స్పెషల్గా ఉంటుంది, విననికి రాయనికి బాగుంటుంది అనేది శృంఖల అనేది పెట్టుకున్నాం అన్నమాట. మేము పేరు అనేది శృంఖల నుంచి తీసుకున్నాం. శృంఖలను కాస్త శృంఖల చేసేసినాం అన్నమాట. సో మీకు పేరు నచ్చితే కామెంట్ చేయండి. సో ఇక్కడికైతే ఆగామన్నమాట. చాలా లాంగ్ కదా జర్నీ, మధ్యలో టీ, కాఫీ, టిఫిన్ అనేది చేసుకుంటూ మెల్లమెల్లగా ఆ రోజు వెదర్ కూడా మాకు చాలా సహకరించింది. ప్రశాంతంగా ఉండే, వర్షం కూడా పడింది అన్నమాట. అక్కడ చేరుకునేసరికి మాకు దర్శనం అయిపోయిన వెంబడి వర్షం అనేది స్టార్ట్ అయింది. ప్రశాంతంగా కొంచెం చల్లబడినాం అన్నమాట.
ఇక్కడ ల్యాండ్ అయితే బాగుందనేసి ఇక్కడ దిగినాం అన్నమాట, కొంచెం రిలాక్స్ అవ్వడానికి. చూడండి ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది. మంచి ల్యాండ్ ఉంది అసలు అటు సైడ్. ఏదో పెట్టిర్రు పక్క పక్క చేనుల్లో అయితే ఏదో బెబ్బర్లో ఏదో పెట్టిర్రంట. మా డాడీ చెప్తున్నాడు, నాకు తెలియదు అదేంటిదో కూడా. సో మాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. పైగా వెదర్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఎక్కువసేపు ఆగి కొన్ని ఫొటోస్ దిగినాం. మా వారు చూడండి, నాకు తీయట్లేదండి ఫొటోస్ అని అడుగుతున్నాడు. మేము ఆల్రెడీ దిగేసినాం, హాయ్ చెప్తున్నాడు. సో మా డాడీ కూడా హాయ్ చెప్తున్నాడు. ఫొటోస్ అయితే దిగినాం. మా అన్న చూడండి, హాయ్ చెప్పంటే మొత్తం ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తాను అన్నమాట. కొంచెం చేయాలి ఏదో ఒకటి అనేసి చేస్తున్నాడు. ల్యాండ్స్లో కూడా రకాలు ఉంటాయి కదా, అందులో ఈ నల్లరేగడి ల్యాండ్ అనేది ఒక రకం అన్నమాట. దీని యొక్క స్పెషల్ ఏంటంటే ఇందులో పదన్ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది అనేసి నాకు తెలుసు. ఎందుకంటే మా ల్యాండ్ కూడా సేమ్ అదే రకం అన్నమాట. ఇందులో పండే పంటలు కూడా బలంగా పండుతాయి. ఎంత ఎండ కొట్టినా కూడా ఎంతో కొంత ఇందులో కింద పదన్ ఉంటుంది అనేసి ఎప్పుడో చిన్నప్పుడు విన్నా. సో దగ్గరకైతే వచ్చేసామన్నమాట. మాకు దర్శనం చాలా ప్రశాంతంగా అయిపోయింది. జనాలు ఎక్కువ లేకుండే, నార్మల్గా ఎంతమంది వస్తారో ఏమో తెలియదు కానీ ఆ రోజైతే ప్రశాంతంగా దర్శనం అనేది అయిపోయింది అన్నమాట. వెదర్ కూడా మాకు మంచిగా సహకరించింది, మబ్బు మబ్బు అవుతుండే. సో కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం అన్నమాట. వెహికల్స్ అనేది ఇక్కడ సైడ్కి పార్కింగ్ ప్లేస్లోనే ఆపేసాము. మరి టెంపుల్ లోపలికి తీసుకెళ్ళనియరు కదా అనేసి పార్కింగ్ ప్లేస్లో ఆపేసి మేము నడుచుకుంటూ అయితే వెళ్ళినాం అన్నమాట. ఎంత బాగుందంటే టెంపుల్ అసలు చూస్తేనే ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, దాన్ని ఎలా కట్టారు, ఎన్ని వేల సంవత్సరాల నుంచి అది చెక్కు చెదరకుండా ఎలా ఉంది, దీని యొక్క ప్రఖ్యాత ఏంటి అసలు అనేసి చాలా ఆశ్చర్యపోయామన్నమాట. చూస్తేనే గ్రేట్ అనిపించింది అసలు. మళ్ళీ ఇలాంటి టెంపుల్స్ని కట్టాలంటే అది ఎవరికి సాధ్యం కాదు. ఇది 7వ శతాబ్దంలో బాదం చాళుక్యులు కట్టిందన్నమాట. 7వ శతాబ్దం అంటే చూడండి అది ఎంత తరతరాలుగా ఇది చెక్క చెదరకుండా ఎలా అంత బాగుందనేసి. అమ్మవారి గుడితో పాటు అక్కడే బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా మేము దర్శించుకున్నాము. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మేము ఎంతసేపు దర్శనం చేసుకున్నా కానీ మా చుట్టుతల్లి చాలా సపోర్ట్ చేసింది. అస్సలు ఏడవలేదు. ఎంత ప్రశాంతంగా వాళ్ళు ఎత్తుకున్నాడు అంటే అసలు కొంచెం కూడా ఏడవలేదు. మేమే షాక్ అయ్యాము, అవి కొంచెం కూడా ఏడవట్లేదండి, ఇంత ఉబ్బరిస్తుంది అయినా కూడా ఏమి ఇంత ప్రశాంతంగా చూస్తుంది ఏందనేది షాక్ అయ్యామన్నమాట. నేను దర్శనం చేసుకునే వీడియో తీయలేదు, ఎందుకంటే వీడియో తీయకూడదు, ఫొటోస్ తీయకూడదు అంటే ఎందుకు లేనిపోని అనేసి నేను తీయలేదు. బయటకు వచ్చి మళ్ళీ ఫొటోస్ దిగాము. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో అనేసి కొన్ని గుర్తుగా ఫొటోస్ అనేది దిగామన్నమాట. అప్పటికే వర్షం స్టార్ట్ అయింది, చినుకులు పడుతున్నాయి. వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ అప్పటికే ఫుల్ వర్షం పడింది. స్టార్ట్ అవుతున్నాయి చినుకులు. ఇక చాలా లాంగ్ వెళ్ళాలి కదా, చిన్న పాపతో మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి మేము మళ్ళీ ఎర్లీగానే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మాకైతే బాగా నచ్చింది.
మీకు కూడా ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. చాలా బాగుంది, వెళ్ళినోళ్ళు కూడా వెళ్ళండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అది చూడాల్సిన ప్లేస్ అని నాకు అనిపించింది అనమాట. సో అంతే, ఇంకా ఈ వీడియో బాయ్ బాయ్. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టాటా, బాయ్ బాయ్, సీ యూ.